రిషి గురించి వస్తారా చెప్తూ ఉంటే అందరూ చాలా ఆసక్తిగా వింటూ ఉంటారు. రిషి మాత్రం తడబడుతూ ఉంటాడు. ఇంత బాగా చెప్తున్నావు మీ రిషి సార్ గురించి, మరి ఆయన నీకెందుకు దూరం అయ్యారు అని అంటాడు బుజ్జి. ఆయన దూరం అవ్వలేదు, పరిస్థితులు మమ్మల్ని దూరం చేశాయి. శత్రువులు రిషి సార్ పైన అటాక్స్ మీద అటాక్స్ చేస్తూనే ఉన్నారు. ఆ అటాక్లో భాగంగానే రిషి సార్ కన్న తల్లి చనిపోయింది అని అంటుంది వస్తారా. కన్న కొడుకుని కాపాడడం కోసం తన ప్రాణాలని అడ్డుగా పెట్టి తను చనిపోయిందా? నిజంగా తను చాలా గొప్ప తల్లి అని అంటుంది రాధమ్మ. మాకన్నా ఎక్కువగా మా అత్తయ్యే మా పెళ్లి జరగాలని చాలా బలంగా కోరుకునేవారు. మా అత్తయ్య చేతుల మీదుగా మా పెళ్లి జరిగింది. మా పెళ్లి చూసి అత్తయ్య చాలా సంతోషించారు. కానీ మాకు ఆ సంతోషం ఎంతోసేపు నిలబడలేదు. కొన్ని క్షణాల్లోనే మా సంతోషం అంతా ఆవిరైపోయింది. అత్తయ్య మాకు దూరం అయిపోయారు. ఆ బాధలో నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అటాక్స్ స్టార్ట్ అయ్యాయి. రిషి సార్ మిస్ అయ్యారు. ఎక్కడున్నారో తెలియలేదు. కొన్ని రోజులకి రిషి సారే ఫోన్ చేశారు. ఎక్కడున్నది అడ్రస్ చెప్పారు. అక్కడికి నేను వెళ్ళి చూసేసరికి రిషి సార్ నడవలేని పరిస్థితి. రిషి సార్ని సీక్రెట్గా ఒక చోట ఉంచి వైద్యం చేయించాను. కాలేజ్ ఫెస్ట్కి రిషి సార్ కంపల్సరిగా రావాలి అని స్టూడెంట్స్ పట్టుపట్టారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రిషి సార్ని ఎలా అయినా కాలేజ్కి తీసుకురావాలి అని మా నాన్న చేత రిషి సార్ని తీసుకురమ్మని చెప్పాను. అప్పుడు నాన్న తీసుకొస్తుంటేనే మళ్ళీ రిషి సార్ మిస్ అయ్యారు. నాన్నని తలపైన ఎవరో బలంగా కొట్టడం వల్ల నాన్న కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్లో ఉన్నారంట. రిషి సార్ని ఎవరు తీసుకెళ్లారు ఏంటి అనే వివరాలు మాకు తెలియలేదు. పోలీసుల చేత ఇన్వెస్టిగేషన్ చేపిస్తున్నా సరే రిషి సార్ ఎక్కడున్నది తెలియలేదు. ఆఖరికి ఒకరోజు మావయ్యని హాస్పిటల్కి తీసుకువెళ్ళి డెడ్ బాడీని గుర్తించమని డిఎన్ఏ టెస్టులు కూడా చేశారంట. అవన్నీ మ్యాచ్ అయ్యాయని వచ్చినాయంట రిపోర్ట్స్. కానీ నా మనసు నమ్మలేదు. రిషి సార్ ఉన్నారు అని బలంగా నమ్మాను, బలంగా వాదించాను. 3 నెలల్లో రిషి సార్ని తీసుకొస్తాను అని చెప్పాను. కానీ రిషి సార్ని ఎంత వెతికినా రిషి సార్ ఆచూకీ నాకు తెలియలేదు. రిషి సార్ని నేను తీసుకురాలేకపోయేసరికి అందరూ వాళ్ళు నమ్మిందే నన్ను కూడా నమ్మమని బలవంతం చేస్తున్నారు. అందుకే అక్కడ ఉండలేక తిరిగి వస్తే రిషి సార్తోనే తిరిగి వస్తాను అని నాకు నా రిషి సార్కి ప్రాణమైన డిబిఎస్టి కాలేజ్ని వదిలిపెట్టి బయటికి వచ్చేసాను. బయటికి వచ్చేసిన తర్వాతే రౌడీలు నన్ను వెంబడించారు. అప్పుడే నేను రిషి సార్ని చూశాను. రిషి సార్ వచ్చి నన్ను కాపాడారు, నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు అని అంటుంది వస్తారా. బాగుందమ్మా, ఇదేదో సినిమా స్టోరీలా ఉంది అని అంటుంది సరోజ. నీకు సినిమా స్టోరీలా ఉందేమో, ఇది మా రిషిధారల ప్రేమ కథ. రిషి సార్ లేకుంటే నేను లేను, నేను లేకపోతే రిషి సార్ ఉండలేరు. మా ఇద్దరి మధ్య ఎడబాటు ఉండొచ్చేమో, కానీ మా ప్రేమ నిజం. మా ప్రేమ మమ్మల్ని కలుపుతూనే ఉంటుంది. మేము ఎన్నిసార్లు దూరమైనా దగ్గర అవుతూనే ఉంటామో. ప్రేమ అంటే దగ్గర ఉండడమే కాదు, దూరంగా ఉన్న ఒకరి కోసం ఒకరం బ్రతకడం. మేము అలానే బ్రతుకుతాము. మేము వేరువేరుగా ఉన్నా మా ఇద్దరి శ్వాస ఒక్కటే, మా ఊపిరి ఒక్కటే అని అంటుంది వస్తారా. వింటుంటే ఎన్నైనా చెప్తావు అని అంటుంది సరోజ. నిన్ను నేను వినమని చెప్పలేదు కదా, నువ్వెందుకు వింటున్నావు? నన్ను అమ్మమ్మ అడిగారు చెప్తున్నాను అని అంటుంది వస్తారా. ఏ అమ్మమ్మ, నువ్వు అమ్మమ్మ అన్నావంటే ఊరుకోను అని అంటుంది సరోజ. నేను అమ్మమ్మ అని పిలుస్తాను, ఏం చేస్తావేంటి అని అంటుంది వస్తారా. అమ్మమ్మ నాకు మాత్రమే అమ్మమ్మ, నీకు అమ్మమ్మ కాదు. నీకు ఎలా అమ్మమ్మ అవుతుంది చెప్పు అని అంటుంది సరోజ. నా రిషి సార్ నానమ్మ అని పిలుస్తుంటే నాకు అమ్మమ్మే అవుతారు కదా అని అంటుంది సరోజని ఉడికిస్తూ వస్తారా. అమ్మమ్మ చూడు, నిన్ను అలా పిలవద్దని చెప్పు అని అంటుంది సరోజ. దానిలో తప్పేముందే, అమ్మమ్మ అంటే తప్పేముంది, పోన్లే అమ్మమ్మ అని పిలవనివ్వవే అని అంటుంది రాధమ్మ. అమ్మమ్మ నువ్వు కూడానా అని అంటుంది సరోజ కోపంగా. ఒగ్గరు అస్సలు తగ్గదు కదా, తను అనుకున్నదే చేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు రిషి మనసులో. బావా నువ్వైనా చెప్పు, తనని అమ్మమ్మ అని పిలవద్దని చెప్పు ఆ వస్తారని అని అంటుంది సరోజ. ఇంకా రిషికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. వస్తారా రిషి వంక అలానే చూస్తూ ఉంటుంది. పిలిస్తే పిలవనివ్వే, పిలిపే కదా, తను పిలిచినంత మాత్రాన తనకేం సొంత అమ్మమ్మ అయిపోదు కదా అని అంటాడు రిషి. మీకు మాత్రం సొంత నానమ్మేం కాదు కదా, మీరు పిలవడం లేదా అని అనుకుంటూ ఉంటుంది రిషిని చూస్తూ వస్తారా. ఫ్రస్ట్రేట్ అవుతున్న సరోజని చూసి బుజ్జి నవ్వుకుంటూ ఉంటాడు.
సరోజ, నీ పని అయిపోయింది ఇంకా. నోరేసుకుని అందరినీ దబాయిస్తూ పై చేయి సాధించేదానివి. ఇన్నాళ్ళకి నీ తిక్క కుదుర్చడానికి వస్తారా మేడం వచ్చినట్టున్నారు. వస్తారా మేడం అయితేనే నీకు కరెక్టు అని అనుకుంటూ ఉంటాడు బుజ్జి. అమ్మా వస్తారా, నువ్వు నీ భర్తని ఎంతగా ప్రేమిస్తున్నావో అర్థమవుతుంది. మా రంగానే మీ రిషిస్తారు అని పట్టుపట్టి మరీ వాదిస్తున్నావు. నాకు తెలిసింది ఒకటే చెప్తాను, ఏ భార్య కూడా తన భర్త పోలికలతో ఉన్నంత మాత్రాన తన భర్త అని గట్టిగా వాదించదు. నువ్వు ఇంతలా వాదిస్తున్నావు అంటే మా రంగానే నీ రిషి ఏమోనమ్మా అని అంటుంది రాధమ్మ. అందరూ షాక్ అయిపోతారు. నానమ్మ అని అంటాడు రిషి. నువ్వు ఆగు రంగా, నేను నిన్ను వస్తారా వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నా. నీ ప్రవర్తనలో మార్పు, నీలో మార్పు నేను ఖచ్చితంగా గమనించాను రంగా. వస్తారా కనిపించకపోయేసరికి నువ్వు పడిన బాధ నీ కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది నాకు అని అంటుంది రాధమ్మ. నానమ్మ అది కాదు అని అంటూ ఉంటాడు రిషి. నువ్వేం చెప్పకు రంగా, నువ్వు రంగాలా ఎందుకు వచ్చావో నాకు తెలియదు. నా రంగా ఏమయ్యాడో కూడా నాకు తెలియదు. వచ్చింది నా మనవడో కాదో అని తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు నేను. నువ్వు ప్రాణంగా ప్రేమించిన నీ భార్యని కూడా దూరం పెడుతూ తనని బాధ పెడుతూ నువ్వు రంగాలా ఎందుకు ఉంటున్నావో అని నేను అడగను. అది విని తట్టుకునే ధైర్యం నాకు లేదు అని అంటుంది రాధమ్మ. నానమ్మ అలా అనుకు, నేను నీ మనవడు రంగానే అని అంటాడు రిషి. నీ పెదవులు రంగా అని చెప్తున్నా, నీ కళ్ళు నిజం చెప్తున్నాయి అని అంటుంది రాధమ్మ. రిషి ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు. ఇంకా సరోజ బుజ్జి అయితే షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారు. ఏంటి, నువ్వు మా రంగాబావు కాదా? అయితే మా రంగాబావు ఏడి? నువ్వు నిజంగా రిషి సర్వేనా అని అంటుంది సరోజ. సరోజ, నువ్వు వాటి గురించి ఏమీ అడగొద్దు అని అంటుంది రాధమ్మ. అదేంటమ్మమ్మ, అడగకపోతే ఎలా అని అంటుంది సరోజ. చూడు బాబు, నీది చాలా గొప్ప మనసు. నువ్వు ఒక కోటీశ్వరుడివి అయ్యుండి, ఒక కాలేజ్కి అధిపతివి అయ్యుండి కూడా మా రంగాలా ఉంటూ ఆటో నడుపుతూ అప్పులు కడుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఇలా ఈ ముసలి ప్రాణం కోసం నువ్వు పడిన తాపత్రయం నాకు బాగా నచ్చింది. ఏది జరిగినా ఆ భగవంతునికే వదిలేస్తాను. భగవంతుని నిర్ణయం ఎవరూ మార్చలేరు కదా. అందుకే నా రంగాకేమైనా సరే అది దైవ నిర్ణయం. ఇప్పటి వరకు నా కోసం చేసింది చాలు బాబు. నువ్వు నా కోసం ఆలోచించి నువ్వు ప్రాణంగా ప్రేమించిన నీ భార్యని దూరం చేసుకోకు బాబు అని అంటుంది రాధమ్మ. రిషి షాక్ అయిపోతాడు. వస్తారా కూడా షాకింగ్గా రాధమ్మ గారి వంక చూస్తూ ఉంటుంది. నానమ్మ అని అంటాడు రిషి. ఈ పిలుపు నాకు ఎంతో ఆప్యాయతను అనుబంధాన్ని పెంచింది. నీకు నాకు మధ్య, మన ఇద్దరి మధ్య రక్త సంబంధమే ఉండక్కర్లేదు. మన ఇద్దరి మధ్య ఈ బంధం ఉంది, ఇన్నాళ్ళ బంధం ఉంది. అది చాలు బాబు నాకు అని అంటుంది రాధమ్మ. అది కాదు నానమ్మ, నా భార్య నన్ను అర్థం చేసుకుంటుంది. ఆ ధైర్యంతోనే తనని చాలా బాధ పెట్టాను. తనని మాట అనే ముందు నేను ఎంత బాధపడేవాడినో నాకే తెలుసు ఆ బాధ అని అంటాడు రిషి చాలా బాధగా. నాకు తెలుసు బాబు నీ బాధ. వస్తారా వచ్చిన దగ్గర నుంచి నీలో స్పష్టంగా అది గమనిస్తున్నాను అని అంటుంది రాధమ్మ. కానీ నానమ్మ, ఒక విషయం చెప్పనా? నిన్ను నేను ఎప్పుడూ మోసం చేయాలి అనుకోలేదు. జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు అని అంటాడు రిషి. నాకు తెలుసు బాబు, నువ్వు మోసం చేయాలనుకుంటే నా దగ్గరికి వచ్చేవాడువు కాదు. నీ తప్పుంది అనుకుంటే నాకు సాయం చేసేవాడివి కాదు. నాకు అర్థమవుతుంది అని అంటుంది రాధమ్మ. నానమ్మ, నా భార్య ఎంత మంచిదో, ఎంత అర్థం చేసుకుంటుందో అంతే మొండిది కూడా. సరోజతో ఛాలెంజ్ చేసింది రిషి సార్ అని నిరూపిస్తాను అని. అందుకే నేను కఠినంగా మాట్లాడితే నేను రంగానే అనుకుంటుందని అలా తన మనసుని గాయపరిచాను అని అంటాడు రిషి. నాకు తెలుసు బాబు, నా కోసం నువ్వు నీ భార్యని దూరం చేసుకోవడం చాలా తప్పు. తను చూసావా నీ మీద ఎన్ని ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతుందో, నువ్వే ఆశగా శ్వాసగా బ్రతుకుతుంది. అలాంటి భార్య దొరకడం ఎంతో అదృష్టం. అలాంటిది నువ్వు చాలా అదృష్టవంతుడివి అని అంటుంది రాధమ్మ. నువ్వు రంగాలా నటించవలసిన అవసరం లేదు. మీ ఇద్దరూ సంతోషంగా ఉండండి అని రిషిని వస్తారని దగ్గరకు తీసుకుని వాళ్ళిద్దరి చేతులు కలుపుతుంది రాధమ్మ. కానీ నానమ్మ, వెళ్ళిపోమ్మని మాత్రం చెప్పొద్దు. కొన్ని రోజులు ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాను అని అంటాడు రిషి.
నీకు ఇష్టమైనన్ని రోజులు ఇక్కడే ఉండు, నీకు ఇక్కడ అడ్డు చెప్పేది ఎవరు నాన్న అని అంటుంది రాధమ్మ. ఇంకా సంతోషంగా రిషి వసుని ప్రేమగా చూస్తూ ఉంటాడు. వసు కూడా రిషిని ప్రేమగా చూస్తూ ఉంటుంది. సరోజ బుజ్జి మాత్రం షాక్లో ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.